హాయ్ అండి. ఈరోజు మనం వచ్చేసి దుర్గం చెరువు దగ్గరికి అయితే వచ్చాము. దుర్గం చెరువు వచ్చేసి మనకు పార్క్తో పాటు మామూలుగా బోటింగ్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. మనం ఒకసారి లోపలికి వెళ్ళి ఇవి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడే మనమైతే ఈ దుర్గం చెరువు పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనం ప్రస్తుతం చూడండి పార్కింగ్లో ఉన్నాం. మన బండి అయితే ఇక్కడ పార్క్ చేసినాం. మీకు పార్కింగ్ ఏంటంటే మీకు ఈ పార్క్ ముందే ఉంటుంది, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు. మనకు టికెట్ ప్రైస్ విషయానికి వస్తే అడల్ట్స్కి వచ్చేసి 10 రూపీస్, చిల్డ్రన్స్కి వచ్చేసి 5 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. మనకు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 AM to 9 వరకు ఉంటుంది. మనకు ఈవినింగ్ వచ్చేసి 4కి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 4 to 8 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. ఒకసారి చూడండి వ్యూ ఎలా ఉందో. మనకు మొత్తం ఫుడ్ కోర్ట్స్ అవే ఉన్నాయి. ఇక్కడ దుర్గం చెరువు అని రాసింది చూడండి. ఇక్కడ మనం చూస్తుంది మెయిన్ ఎంట్రన్స్. ఆ టికెట్ కౌంటర్ వచ్చేసి రైట్ సైడ్ ఉన్నది చూడండి. అక్కడ మన పార్కింగ్ వచ్చేసి స్టేట్ ఉంది కదా, అక్కడ మనకు పార్కింగ్ ప్లేస్ ఉన్నది. అక్కడ చేసి ఇక్కడికైతే వచ్చినాం. మామూలుగా రిస్ట్రిక్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. ఏమేమి తీసుకుపోవద్దు అవన్నీ వచ్చేసి ఇక్కడ రాసి ఉంది చూడండి. మనం ఒకసారిగా టికెట్ అయితే తీసుకుందాం. దుర్గం చెరువు మనకు ఇంగ్లీష్లో రాసి ఉంది, తెలుగులో రాసి ఉంది, ఉర్దూలో కూడా రాసి ఉన్నట్టు చూడండి. టైమింగ్స్ కూడా ఇక్కడైతే రాసి ఉన్నాయి. మామూలుగా టికెట్స్ వచ్చేసి ప్యాకేజ్ ఉంది ఇక్కడ. మామూలుగా ఎంట్రీ టికెట్ మనం చెప్పుకున్నట్టు మనం డైరెక్ట్ వెళ్తే అడల్ట్స్కి 10, చిల్డ్రన్స్కి 5. మామూలుగా మీకు మంత్లీ వాకర్స్ ఉంటారు కదా, వాకర్స్కు వేరే ఉంది. అలా డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడే మనం అయితే లోపలికి వచ్చేసాం చూడండి. ఇక లోపలికి రాగానే వ్యూ అయితే మీకు ఇట్లా కనబడుతుంది. అక్కడ 2 చెట్లు కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ ఒక చెట్టు ఉన్నది. వీటికి అయితే చాలా హిస్టరీ ఉంది. ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 40 నుంచి 80 ఇయర్స్ వరకు ఉన్నాయి అటు ఇవి. మనం ఒక చెట్టుని అయితే చూద్దాం ఇక్కడ. అసలు చూడండి ఒకసారి, ఆ కట్టింగే చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. వావ్, చాలా డిఫరెంట్గా ఉంది చెట్టు అయితే. రౌండ్గా పెంచిర్రు, గ్రేట్. ఈ చెట్టు వచ్చేసి మీకు 40 ఇయర్స్ బ్యాక్ అట, అప్పటి నుంచి ఈ చెట్టు ఉందట. వావ్. అయితే మనకు ఏంటంటే ఇక్కడ వృక్షాలని మామూలుగా బయట నుంచి తీసుకొచ్చి కొన్ని పెట్టారు. ఇక్కడ న్యాచురల్గా ఉన్నాయి వాటిని కూడా డిస్టర్బైజ్ చేయలేదు. ఇప్పుడే మనం ఇక చెరువు దిక్కు అయితే ఎంట్రీ అవుతున్నాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఫొటోస్ దిగడానికి ఇది బెస్ట్ ప్లేస్. ఆ ట్రీ ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంది ట్రీ అయితే. ఇక్కడ చూడండి ఏవో అన్నీ కొన్ని స్ట్రక్చర్స్ కూడా కనబడుతున్నాయి చూడండి, మనకు విగ్రహాలలా ఉన్నాయి. ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇక మెయిన్ పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మీకు పార్క్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 5-6 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మనకు ఇంకెక్కువనే ఉంటుంది అనుకుంటా. మనం వీలైనంత వరకు అయితే వెళ్దాం. ఒకసారి ఇక్కడ చెట్లు కూడా చూడండి ఎలా ఉన్నాయో, అన్నీ నీట్గా ఉన్నది మనకైతే. అన్ని ఇటు సైడ్ షో చెట్లు ఉన్నాయి. మనకు ఈ రైట్ సైడ్ మొత్తం ఇగో చెరువు, దుర్గం చెరువు. ఆ మధ్యలో చూడండి పెద్ద పెద్ద కొంగల్లా ఉన్నాయి చూడనీకైతే. మామూలుగా ఇక్కడ చాలామంది ఇటు సైడ్ చిన్నగా పార్క్ ఉన్నది కూర్చోనికి. చాలామంది వచ్చి అక్కడనే సేదీరుతురు. ఆ దుర్గం చెరువు బ్రిడ్జ్ అయితే కనబడుతుంది చూడండి, కేబుల్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ దగ్గర అయితే మనకు బోటింగ్ ఉందట. ఇక నడుచుకుంటూ వెళ్ళి ఆ బోటింగ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఆ చూడండి మీకు బోత్ సైడ్స్ ఎంత చక్కగా కనబడుతున్నాయి. అన్ని చెట్లు, అన్ని పువ్వులు కూడా ఉన్నాయి చూడండి. కానీ రష్ అయితే చాలా ఉంటుంది. మీరు ఏ టైంలో వచ్చినా మీకు టికెట్ తీసుకోవాలంటే ఒక 5 minutes 10 minutes పడుతుంది, అంత రష్ ఉంటుంది ఇక్కడ. మనం వెళ్తూ ఉండే రైట్ సైడ్ చూడండి ఎంత సూపర్ కనబడుతుంది అసలు. మనం ఆల్మోస్ట్ ఒక 500 meters ఇట్లా అయితే వచ్చేసినాం. మనకేందంటే మనకు మొత్తం ట్రాక్ చెరువు పక్క నుంచే ఉంటుంది. ఒకసారి చెట్టు చూడండి, మొత్తం గ్రీనరీ ఉంది పార్కు దగ్గర. ఇప్పుడు మనం వచ్చింది అక్కడి నుంచి నడుచుకుంటూ ఇటైతే వచ్చినాం. చెరువు చూడండి ఎంత సూపర్ కనబడుతుందో. మొత్తం ఏంటంటే స్వచ్ఛమైన వాటరే ఉన్నాయి ఇందులో అయితే. ఆ దూరం చూడండి, మీకు మధ్యలో వచ్చేసి మీకు కేబుల్ బ్రిడ్జ్ అయితే కనబడుతుంది. ఇప్పుడు మనకు ఇటు సైడ్ లేక్ ఎంత ఉందో అటు సైడు కూడా సేమ్ లేక్ అంతే ఉంటుంది. ఎండింగ్లో మనకు కొండలు ఉంటాయి. అంతవరకు మనం అయితే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళవలసి అయితే ఉంటుంది. ఒకసారి చూడండి ఇక్కడ గ్రీనరీ కూడా ఎంత సూపర్గా ఉందో. ఒక్కొక్క సైడ్కి వెళ్ళి చూస్తే మనకు వ్యూ వచ్చేసి మరొకలాగా అయితే కనబడుతుంది. ఇక్కడ నుంచి కూడా చూడండి ఒకసారి కేబుల్ బ్రిడ్జ్ ఎలా కనబడుతుందో. నైట్ టైంలో మనకు ఈ బ్రిడ్జ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మామూలుగా ఈ చెరువు విషయానికి వస్తే ఏంటంటే కుతుబ్షాహీ కాలంలో మామూలుగా ఈ గోల్కొండ ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలకు వచ్చేసి మంచినీటి కోసం ఈ సరస్సును అయితే నిర్మించారట. ఆ టైంలో ఏంటంటే మొత్తం కొండలు చుట్టూ, ఈ కొండల మధ్యలో ఈ సరస్సును అయితే నిర్మించారట. మామూలుగా తాగడానికి ఇవే వాటరు, వ్యవసాయానికి కూడా ఈ నీటిని ఉపయోగించేవారట. ఇక తర్వాత ఇవంతా మనకు సిటీ అయితే అయిపోయింది. అక్కడ చూడండి ఒకసారి, ఇప్పుడు మనం చూసినాం చూడండి, అక్కడ వచ్చేసి మనకు లేజర్ షో అయితే వస్తుంది. నైట్ టైంలో చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ లవ్ సింబల్ ఇదంతా నైట్ టైంలో మనకు వెలుతురు వస్తుంది. ఫొటోస్ దిగితే చాలా సూపర్గా వస్తాయి.
అందుకే ఈవినింగ్ టైంలో ఇక్కడికి మామూలుగా స్ట్రెంత్ అయితే చాలా ఎక్కువ వస్తుంది పర్యాటకులు అయితే. ఇక్కడికి వెళ్ళి కూడా చూద్దాం ఒకసారి వ్యూ. వావ్, ఎంత సూపర్ కనబడుతుంది చూడండి. ఒకప్పుడు ఏంటంటే మొత్తం ఇది మంచినీటి సరస్సు, ఇప్పుడు పర్యాటకంగా అయితే అభివృద్ధి చెందింది బాగా. ఇక్కడ లేజర్ షో ఉంటుంది. ఈ లేజర్ షో ఏంటంటే మీకు 7 to 8 ఈవినింగ్ ఆ టైంలో అయితే ఉంటుంది. ఈ లేజర్ షో మనం వెళ్ళేటప్పుడు అయితే మీకు చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందట. నేను కూడా చూడలేదు, ఒకసారి మనం వెళ్ళినప్పుడు అయితే చూసుకుంటూ వెళ్దాం. వెళ్తూనే ఉన్నాం ఇంకా. ఇక ఆల్మోస్ట్ హాఫ్ వరకు అయితే వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక చూసుకుంటూ మనం ముందుకైతే వెళ్తున్నాం. ఒకసారి ఇక్కడ కూడా చూడండి, ఈ కార్నర్ నుంచి చూస్తే ఎట్లా కనబడుతుందో. వావ్, మనకు మొత్తం ఏంటంటే వాకింగ్ ట్రాక్ కదా, చుట్టూ మీకు చెట్లు కూడా పెట్టిరని. ఇక ఇక్కడ నుంచి మనం ఈ టర్నింగ్ వరకు అయితే వచ్చేసినాం. ఆ ఎండింగ్లో చూడండి మీకు అన్ని చిన్నపిల్లలకు సంబంధించిన గేమ్స్ ఉన్నాయి కిడ్స్కు. అవి ఏం గేమ్సో ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ నుంచి ఏం గేమ్సో కానీ చిన్నపిల్లలు అయితే ఆడుకోవచ్చు బాగా. ఒకసారి ఈ పక్క నుంచి కూడా చూపిస్తా చూడండి. వావ్, సూపర్గా ఉంది. కొంచెం ఎంజాయ్ చేయడానికి వీలుగా ఇక్కడైతే ఇవైతే నిర్మించారన్నీ. ఇక్కడ కిడ్స్ ఆడుకోనికి కూడా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. ఆ దూరంలో కూడా ఏమో ఉన్నట్టున్నాయి, ఒకసారి వెళ్ళైతే చూద్దాం. ఇక్కడ జిమ్ ఉన్నట్టు చూడండి, ఓపెన్ జిమ్ లాగా అనిపిస్తుంది. కొంచెం కిడ్స్ కోసం అయితే కొన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసారు. ఇక్కడ చూడండి, అగో ఆ పైనుంచి కిందికి ఆడుతూ ఉన్నారు పిల్లలందరూ. ఇక ఇక్కడ వచ్చేసి చెస్ ఉంది చూడండి, పెద్ద చెస్ ఉన్నట్టున్నది. ఆ చెస్సునితోని కొందరు అయితే ఆడుకుంటారు చూడండి. బాగానే ఉంది, ఎంటర్టైన్మెంట్కు చేసుకోవడానికి. మామూలుగా ఆ ఫ్రీ టైంలో ఈవినింగ్ టైంలో వస్తే కొంచెం ఎంజాయ్ చేయడానికి మంచిగా ఉంది. ఎందుకంటే ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా ఆల్మోస్ట్ బాగుంటుంది కదంతా. ఇక్కడ కూడా పెద్దలకు ఉన్నట్టున్నది ఓపెన్ జిమ్. ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. ఇక ఇప్పుడు మనం చూసింది ఆ పైన కూడా కూర్చోవడానికి వీలుగా ఇదంతా ఉంది. ఇక్కడైతే మనం చూడండి అక్కడి నుంచి వచ్చినాం. అసలు ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత సూపర్ కనబడుతుంది అసలు. వావ్, ఇదంతా మనకు లేజర్ షో జరిగే ప్రాంతం. చెట్లు కూడా చూడండి, అన్ని షో చెట్లు ఎంత బాగున్నాయి అన్నీ. ఇక పూలు పూసినాయి అన్నీ. మొత్తం ఏంటంటే గ్రీనరీతో కనబడుతుంది ఈ ప్లేస్ మొత్తం. అందుకే మీకు ఎంత చూసినా ఇంకా చూడాలనిపించే విధంగానే ఉంటుంది. ఈ చుట్టూ ఏంటంటే మీకు మాదాపూర్ సిటీ, హైటెక్ సిటీ ఉంది, మధ్యలో ఈ చెరువు ఉంది. మనం ఆ బ్రిడ్జ్ దగ్గరికి పోవాలి ఇప్పుడు నడుచుకుంటూ. పక్కకి వెళ్ళి చూస్తూ ఉంటే చూడండి ఎంత సూపర్గా అనిపిస్తుంది. హైదరాబాద్లో మనకు ఎన్నో పార్కులు ఉన్నా ఇంత పెద్ద చెరువు ఇట్లా పార్క్ ఉన్నది మాత్రం మొట్టమొదటి పార్క్గా చెప్పుకోవచ్చు మనం. యాక్చువల్గా ఈవినింగ్ టైంలో రష్ అయితే చాలా ఉంటుంది. ఒకసారి ఆ రష్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. అసలు మనం నడవడానికి వీలు కూడా ఉండదు, అంత రష్ ఉంది. ఇక మనం మాట్లాడుకుంటూ నడుచుకుంటూ ఆల్మోస్ట్ ఇక ఎండింగ్ వరకు వచ్చినట్టే అనిపిస్తుంది. కొంచెం దూరంలో బోటింగ్ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏంటంటే మీకు అవుట్ సైడ్ నుంచి ఐస్ క్రీమ్లు అవన్నీ అమ్ముతుర్రు. కావాలనుకుంటే ఇక్కడ కొనొచ్చు మనమైతే. ఇక్కడ మధ్యలో ఏందో ఫౌంటైన్ లాగా ఏర్పాటు చేశారు, బట్ రన్నింగ్లో లేనట్టు అనిపిస్తుంది. రన్నింగ్లో అయితే లేదు. మొత్తానికైతే మొత్తం నడుచుకుంటూ కంప్లీట్ చేసి చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం. బోటింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఒకసారి ఆ బోటింగ్ దగ్గరికి వెళ్ళి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఆ డీటెయిల్స్ చూద్దాం. కానీ వస్తూ ఉంటే బాగుంది, మొత్తం పచ్చని చెట్లతోని చూడడానికి మాత్రం చాలా బాగుంది. మొత్తం దాటుకుంటూ ఇక్కడికి వచ్చేసినాం. మనం ఆ కార్నర్ నుంచి ఇదంతా తిరుక్కుంటూ వచ్చినాం చూడండి. ఇదంతా లేక్ వ్యూ, సూపర్ కనబడుతుంది, ఫ్రెష్ వాటరు. ఇక్కడ చూడండి ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ సేద తీరుతుంది. అంతే, మనకి హైదరాబాద్లో ఎక్కడ పోయినా బిజీ లైఫే, రష్ కూడా ఎక్కువ ఉంటుంది. కొంచెం ఇక్కడ ఫ్రీగా ఉండడానికి చాలా ప్లేస్ ఉంది, అందుకే కొంచెం ఫ్యామిలీస్ ఎక్కువ వస్తున్నాయి చూడండి. ఈ కార్నర్కి వెళ్ళి అయితే చూద్దామా. వావ్, బ్రిడ్జ్ సూపర్ కనబడుతుంది. ఇక్కడ నుంచి లైట్స్ ఉన్నాయి. నైట్లో అయితే అల్టిమేట్ ఉంటుందట లైట్ అయితే. అగొంది స్పీడ్ బోట్ రన్నింగ్లో ఉంది. ఎక్కువ స్పీడ్ బోట్లు రన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళాక మీకు ఆ బోట్ ప్రైజెస్ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం ఇప్పుడు ఏంటంటే ఆ బోటింగ్ ఉన్న ప్రాంతానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ మనం హాఫే వచ్చినాం. ఇంకా ఇక్కడి నుంచి కార్నర్కి వెళ్ళాలంటే ఇంకా హాఫ్ ఉందట. బట్ అటు ఏముంటుందో తెలియదు, ఒకసారి వెళ్ళి కూడా చూద్దాం మనం అయితే. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ అయితే ఉంది చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి రైట్ సైడు, అది వచ్చేసి మనకు ఫ్లోటింగ్ రెస్టారెంట్. మామూలుగా అందులో వచ్చేసి 40 మెంబర్స్ని తీసుకెళ్తారట. 45 minutesలో
ఒక్కొక్కరికి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వెళ్ళాలనుకుంటే మీరైతే వెళ్ళొచ్చు. లేదు మీరు స్పీడ్ బోట్లో వెళ్ళాలనుకుంటే మాత్రం ఆ స్పీడ్ బోట్ రైడ్ వచ్చేసి 8 మినిట్స్ ఉంటుంది. అందులో 4 మెంబర్స్ వెళ్తారు. ఒక్కొక్కరికి వచ్చేసి మీకు 400 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లేదు మీకు మామూలుగా అందరు వెళ్ళే పెద్ద బోట్లో వెళ్ళాలనుకుంటే మాత్రం అందులో ఒక్కొక్కరికి 60 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఒకసారి మీరు చూసి ఇక్కడైతే ప్లాన్ చేసుకోండి. బోట్ చూడండి, స్పీడ్ బోటు. ఈ బోట్లో మనం వెళ్తే 60 రూపీస్ తీసుకుంటారు. స్పీడ్ బోటు 400. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ సూపర్గా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఆ బ్రిడ్జ్ కింద దాకా అయితే వెళ్తున్నాం. ఆ బ్రిడ్జ్ కింద వచ్చేసి ఇంకా స్పోర్ట్స్ బాగానే ఉన్నాయట. ఏంటియో చూద్దాం ఒకసారి. అదంతా ప్లేస్ మనం దాటుకుంటూ నడుచుకుంటూ ఇక్కడికి వచ్చినాం. వాటర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత వైట్గా ఉన్నాయో. ఇక్కడ ఏంటంటే వాటర్ శుద్ధి చేసేది కూడా పెట్టిర్రు, అందుకే నీట్గా అనిపిస్తున్నాయి మనకు. రన్నింగ్ బోట్స్ తిరుగుతూనే ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి మామూలుగా మన స్కూటర్ బోట్స్ ఉంటాయి కదా, అవి డిఫరెంట్ బోట్స్ ఉన్నాయి. మనం సింగిల్గా వెళ్ళాలనుకున్నా ఇక్కడైతే వెళ్ళొచ్చు. మామూలుగా మీకు ఎలా అంటే గాలితో ఉన్నాయి ఉంటాయి చూడండి, అందులో నెట్టుకుంటూ వెళ్తాం ఇట్లా తొక్కుకుంటా. ఆ బోట్లు కానీ స్కూటర్ బోట్స్ అవన్నీ ఉన్నాయి. ఒకసారి మీరు వచ్చినప్పుడు ట్రై చేయాలంటే చేసుకోండి. మీకు లేజర్ షో స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇక్కడ కార్నర్కి వచ్చేసి ఒక లేజర్ షో ఉంటుంది, స్టార్టింగ్లో ఒక లేజర్ షో ఉంటుంది. ఇదంతా మెయిన్ చెరువు, అటు సైడ్ మొత్తం గుట్టలే ఉన్నాయి చూడండి. ఇంకా కార్నర్ వరకు వెళ్ళొచ్చు, ఆల్మోస్ట్ ఇంతవరకే లాస్ట్. నైట్కి వచ్చేసినాం చూడండి. మనం ఫస్ట్ చూసిన బోటింగ్ పాయింట్ ఎంత సూపర్గా ఉంది నైట్ వ్యూలో. ఇక్కడి నుంచి చూస్తే లేజర్ షో బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చూడండి. డిఫరెంట్ కలర్స్ షేడ్ అవుతూ కనబడుతున్నాయి చూడండి. బ్లూ కలర్ వచ్చేసింది, ఇప్పుడు వైలెట్, ఎల్లో, అలా డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి. దగ్గరికి వెళ్ళి తీసినాయి చూడండి. మనం స్టార్టింగ్లో చూసిన పాయింట్ ఇది. చాలా బాగున్నాయి కదా. కలర్స్ షేడ్ అవుతూ కనబడుతున్నాయి చూడండి మీకు. ఇంకో కలర్, అలా డిఫరెంట్గా మనకు షేడ్ అవుతూనే ఉంటున్నాయి కలర్స్ అయితే. బాగుంటుంది. ఇది మిస్ కావద్దంటే మీకు 7 గారికి ఇక్కడ ఉంటేనే మిస్ గారు. మామూలుగా చాలాసేపు తిరిగి వస్తే మరి ఇది అయిపోతుంది. చూసుకోండి ఒకసారి. డిఫరెంట్గా వస్తూనే ఉన్నాయి చూడండి లేజర్ షో. చాలా బాగనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు దూరంకి వెళ్ళి తీసా చూడండి. ఇప్పుడు చాలా డిఫరెంట్గా వస్తూనే ఉంటాయి చూడండి, ఇంకా వస్తూనే ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఇక్కడైతే అరేంజ్మెంట్ చేసారు, చాలా కలర్స్తోని చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇసంటి లేజర్స్ వచ్చేసి మనకి ఎక్కడ అయితే లేదు. చూసి మీకైతే ఇక్కడికి ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.